తప్పండి ఉండండి, ఒక నిమిషం ఉండండి, అట జనాలు ఫోటోలు రావాలి కదా, పరుగులు తీసుకుంటూ వచ్చేట 10 మంది అన్నారు, మీరు 20 మంది వచ్చారు. సిఐ గారు అవమానపడుతున్నాడు. చిన్న చిన్న వయసులో జైలుకి వెళ్ళారు స్వతంత్ర సమరయోధులు. రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో బయటేంటి ఆర్డీఓ గారి దృష్టికి వెళ్ళాలి. అది ఆయన చెప్పాలి, మీరే చెప్పండి. ఏం నిద్రపోతున్నారేంటి? ఎందుకు వచ్చారు ఫోటోగా? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క పథకము నెరవేర్చకుండా ఎన్నో అలవిగాని హామీలు ఇచ్చి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల బడ్జెట్ ఒక అమెరికా బడ్జెట్ అవుతుంది. అవి ఇవ్వలేవని తెలిసి ఒక పక్క ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది చెబుతూనే మళ్ళీ ఇస్తామని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీను ఏ ఒక్క పథకం నెరవేర్చలే. అన్ని పథకాలు కూడా నిర్వీర్యం చేశారు. మీరు రాజశేఖర్ గారి పేరు మీద కక్షతోనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనా, లేదా ప్రజల మీద కక్షతోనో మరి పథకాలన్నీ కూడా ఎందుకు నిర్వీర్యం చేశారని చెప్పేసి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులు యాక్సెప్ట్ చేయట్లే. 25 లక్షల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా 460 హాస్పిటల్ 4 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 460 కార్పొరేట్ ఆసుపత్రులు టైప్ పెట్టుకొని ఈ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా 25 లక్షల రూపాయలు విలువ గల, అతను ఏ ఇబ్బంది అయినా కూడా, ఆపరేషన్ అయినా కూడా ఆరోగ్యం చేసి ఆసుపత్రి చేసి నయమయ్యాక ఇంటికి తీసుకొచ్చి ఇంటి నాకు ఆరోగ్యం బాగుంది అంటేనే అతనికి డబ్బు ఇచ్చే విధంగా అటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెడితే ఇవాళ ఆ పథకాన్ని తీసేశారు. మేము ఒక్కటే కోరుతున్నాం, మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే పథకం పేరు మార్చుకోండి, ఇండియా పథకం పెట్టుకోండి, లేదా చంద్రబాబు నాయుడు పథకం పెట్టుకోండి, కానీ పేద ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వెన్నుపోటు ఎందుకు చెబుతున్నామంటే మీరు చేశారు కాబట్టి ఏ ఒక్కటి చేయలే. ఇలా అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. రైతులు రోడ్డు పడ్డారు, విద్యార్థులు రోడ్డు పడ్డారు, తల్లులు రోడ్డు మీద పడ్డారు. చివరికి రేషన్ షాపులు కూడా నేను చూసాం, క్యూలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వరదెబ్బ పడిపోయారు. ఇంటికి చేర్పిస్తే ఆ ఫెసిలిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తుందని మాకు పేరు అవసరంలే, దయచేసి అవి కొనసాగించండి అని కోరుకుంటూ, ఈ వెన్నుపోటులో కూడా ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మేము ఊహించలే. గుడి వాళ్ళు ఇంతమంది జనాలు వస్తారని, ఇంత సక్సెస్ అవుతుంది, ప్రజల్లో ఇంత కసి ఉందని కూడా మేము ఊహించలే. కానీ ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియదు అని చెప్పేసి ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం మేమంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంతో, పోలీసు వారి సహకారంతో, మరి ఆర్డీఓ గారికి ఈ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, కలెక్టర్ పంపించండి, గవర్నమెంట్ పంపించండి, సిఎస్ గారు పంపించండి, ప్రజలు బాగాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడాలని నాయకత్వంలో మా నాయకులు పెద్దగా కలిసి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు జూన్ 4వ తారీఖు 2024 సంవత్సరం జూన్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు నిర్వహించడం, దాని రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున 2024 సంవత్సరం రావడం జరిగింది. దానిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 2025 జూన్ 4వ తారీఖు సంవత్సరం అయింది. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి, వారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైన హామీలు, అమలు కాని హామీలు అనేక రకాలుగా ప్రజలకి చెప్పడం తెలియజేయడం జరిగింది. ఇదేమి దాపరికం ఏమీ కాదు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా 6 సూత్రాలని, సూపర్ 6 అని, అదేవిధంగా ఇంకా అనేక రకాలైన పథకాలు అమలు చేస్తామని చెప్పి
బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా మహిళామ తల్లులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మేము అధికారంలోకి వస్తే మీకు అనేక రకమైన పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది. ఈ రోజున ఏ ఒక్క వారు అమలు చేస్తానని చెప్పిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పదవీ కాలంలో సంవత్సర కాలం పూర్తి కావడం జరిగింది. దాని దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ వారు ఆఫీస్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా సమావేశమై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి మెమరాండం సమర్పించమని చెప్పి, స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొడాల నాని గారి ఆధ్వర్యంలో, ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం వలన ఆయన అందుబాటులో లేరు, తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఆయన తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మా 3 మండలాలు, అదేవిధంగా గుడివాడ పట్టణం నుండి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యాం. యాక్చువల్గా అయితే అందరం బహిరంగంగా ఊరేగింపుగా వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఈరోజు మెమరాండం సమర్పించాలి. కాకపోతే ఈరోజు వేరే పట్టణంలో వేరే కార్యక్రమాలు కూడా ఉండటం వలన పోలీసు వారు శాంతి భద్రతల దృష్ట్యా వారు కూడా మా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా మేమందరం కూడా ఒక దగ్గర సమావేశమై కొంతమంది మెయిన్ నాయకుల వరకే ఈరోజు వచ్చి ఆర్డీఓ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే పేద ప్రజలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరటం కాదు, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా గడప వద్దకే అందించే పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో అటువంటి పరిస్థితులు ఏమీ లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ 4 ఏళ్లకి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈ రోజు మీరు అమలు చేస్తానన్న హామీలని ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.